నేను రాజాసాబ్ నుంచి చూస్తున్నా, అంటే రాజాసాబ్కి ఇప్పుడు పెద్దకి ఇది సేమ్ యాజ్ స్టేజ్గా రిపీట్ అయ్యింది 2 సినిమాలకి. ఎందుకంటే ప్రీమియర్స్ వేయట్లేదు, ప్లస్ అది ఎప్పుడు అవుతుందో రిలీజ్ అనేది ఒక టైం లేదు, ఏం లేదు. బుక్ మై షోల్లో సినిమానే కనిపించదు. రాజాసాబ్కి అదే అయింది, ఇక్కడ పెద్దకి కూడా ఇదే అవుతుంది. నేను ఒక విషయం చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మనం తమిళ సినిమాలని తెలుగులో నాకు తెలిసి డబ్బింగ్ సినిమాలు అవి కూడా స్ట్రైట్ వే కాదు, 100 కోట్లు ఇచ్చి కొనుక్కునే ఉన్నాయి, 50 కోట్లు ఇచ్చి కొనుక్కునే ఉన్నాయి. ఇవన్నీ తీసుకొచ్చి మన థియేటర్లు వేసి మన సినిమాలకు పోటీలు చేసినవి కూడా ఉన్నాయి, పోటీగా రిలీజ్ చేసినవి కూడా. అదే మన సినిమాలు తమిళ్లో అంత డబ్బులు పెట్టి కొనుక్కుంటారనేది కూడా నాకు తెలియదు. నాకైతే కొనుక్కోరని అనిపిస్తుంది, ఎందుకంటే అంత పెద్ద అమౌంట్ ఇచ్చి తమిళ్లో కొనలేరు. సో బయట సినిమాలు తీసుకొచ్చి మన ఎత్తిన వేసుకొని మన థియేటర్లు ఇచ్చి ఆ సినిమాలు లేపుతూ ఆ సినిమాల ద్వారా డబ్బులు సంపాదించుకోవడం ప్లాన్ చేసుకుంటారు చాలామంది. ఏది మన సినిమాలు మనం తొక్కేసుకుంటూ. ఇప్పుడు అదే జరుగుతుంది. రాజాసాబ్కి తెలంగాణలో థియేటర్లో ప్రీమియర్స్ అసలు లేవు. బుక్ మై షో అలానే మార్నింగ్ 3 వరకు కూడా చాలామంది వెయిట్ చేశారు. అది ఎందుకు ఇవ్వలేదో ఏంటో, ఇంకా అదంతా ఎవరి చేతిలో ఉన్నాయో థియేటర్లు, అసలుకి ఏ ప్రాబ్లం అయిందో అందరికీ తెలుసు. అది ఇంకా మనం చెప్పుకోకూడదు. ఇప్పుడు సేమ్ మళ్ళీ పెద్దకి కూడా అదే అయింది. ఇది ఇంకోటి ఏంటంటే థియేటర్ల విషయాలు, ఎవరి చేతిలో థియేటర్లు ఉన్నాయో తెలియదు, వాళ్ళకి ఎందుకు సినిమా ఇలా అవుతుందో తెలియదు. ఆంధ్రాలో బాగానే ఉంది, ప్రీమియర్స్ పడుతున్నాయి, నార్మల్గా ఎలా అయితే సినిమా రిలీజ్ అవుతుందో అలా అవుతుంది. ఓన్లీ తెలంగాణలోనే ఇలా ఎందుకు అవుతుంది? ఇది 2వ సినిమా. మన తెలుగు సినిమాను మనమే తొక్కేసుకుంటూ బయట సినిమాలు తీసుకొచ్చి మనం వాళ్ళని పైకి లేపుతూ వాళ్ళకి మార్కెట్ క్రియేట్ చేస్తున్నాం. మన సినిమాలు మనం తొక్కేసుకుంటున్నాం. మన సినిమాలు బయట తమిళ్ అవ్వచ్చు, వేరే లాంగ్వేజ్లోకి వెళ్తే అంత క్రేజ్ని మనం తీసుకురావాలంటే వాళ్ళు ఎవరు చేయరు. ఎందుకంటే వాళ్ళకి ప్రాంతీయ భేదాలు ఎక్కువ, వాళ్ళ హీరోలు అనే అభిమానులు ఎక్కువ, అభిమానం వాళ్ళ హీరోలు అంటే. సో అంత ఉంటుంది వాళ్ళ మైండ్లో. కానీ మనకేంటి అంటే మనకు అందరూ కావాలి, మనం ఎలా పోయినా పర్లేదని అనిపించింది నాకైతే. ఎందుకంటే ఒక రామ్ చరణ్ గారి అభిమానిగా నేను ఎంతకంటే ఇంకేం మాట్లాడగలను చెప్పండి. కళ్ళ ముందే మన సినిమా మనం తొక్కేసుకుంటున్నాం అనే ఒక ఫీలింగ్ క్రియేట్ అయింది నాకైతే. ఇప్పుడు పెద్ద విషయంలో అదే అయింది, మన రాజాసాబ్ విషయంలో అదే అయింది. సో ఇవన్నీ మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఈగోలకు పోయి కోపాలకు పోయి మన సినిమాలు మనమే తొక్కేసుకుంటూ ఉంటే అది కరెక్ట్ కదని అనిపించింది నాకైతే. దయచేసి అందరూ మళ్ళీ ఒకసారి ఆలోచించండి, మళ్ళీ ఇలాంటివన్నీ రిపీట్ అవ్వకూడదని కోరుకుంటున్నాను. నేనైతే తొందరగా ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యి ఏదైనా షోలు పడితే బాగుండని అనిపించింది నాకైతే. సినిమా అయితే కంపల్సరీగా హిట్ అవుతుందని, కంపల్సరీగా హిట్ పడుతుంది. అప్పుడు ఆ రోజు తెలుస్తుంది చాలామందికి. ఇది ఎప్పటి నుంచి పర్సనల్గా చాలామంది తీసుకొని ఈగోస్కు వెళ్ళి చాలామంది ఈ సినిమాని ఇలా చేశారు అనేది బయట కొంచెం టాక్ అయితే వినిపిస్తుంది. అది ఎంతవరకు నిజమో ఏంటి అనేది రేపు ఎల్లుండి కల్లా తెలుస్తుంది. సో ఇది ఎందువల్ల ఇంత లేట్ అవుతుంది, ఎందుకు ఇలా అవుతుంది, తెలంగాణ వరకు ఈ సినిమాకి ఇలా అయింది, మొన్న రెబల్ స్టార్ ప్రభాస్ గారిది అలానే అయింది. సో ఈ 2 ప్రాబ్లమ్స్ని మనం చూసుకొని ఒకసారి ఆలోచించుకొని ఇదంతా ఎందుకు అవుతుందో కింద కామెంట్ చేయండి మీకు అనిపించింది. నాకైతే ఓవరాల్గా థియేటర్స్ ఉన్న వాళ్ళ చేతుల్లోనే ఇలా అవుతుంది అనేది నా ఒపీనియన్ చాలా వరకు. ఎందుకంటే ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే వాళ్ళ చేతుల్లో ఉన్నప్పుడు కంపల్సరీగా ఇవ్వాలి. పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నా ఏ సినిమా అయినా వాళ్ళకి ఇవ్వాలి కదా థియేటర్లో ఉన్నప్పుడు. ఏదో కూర్చొని మాట్లాడుకోవటం అది ఇది చేయటం ఎందుకో, సినిమా రిలీజ్ టైంలోనే వస్తాయి ఇవన్నీ. ముందు బిఫోర్ అంతా ఎందుకు ఉండవో కూడా తెలియదు. సో మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.